అమరావతి విషయంలో ఎవరు ఎన్ని విమర్శలు చేసినా పనిగట్టుకొని పేటీఎం బ్యాచ్ ప్రత్యేకించి ప్రచారం చేసినా కూడా అమరావతి ఏఐ టెక్నాలజీకి రాజధానిగా మారబోతా ఉంది అనేది ఒక అప్డేట్. ఇప్పుడు మనం అప్డేట్ మీద సమాచారం తెలుసుకుందాం. అయితే ఫేక్ ప్రచారాల్లో అమరావతి రాజధానికి ఐటీ కంపెనీలు రావడం లేదని, ఐటీ ఇండస్ట్రీ మొత్తం విశాఖపట్నం వెళ్లిపోతా ఉందని, తయారీ రంగానికి సంబంధించినంత రాయలసీమకో శ్రీ సిటీకో పోతుందని, ఇక అమరావతికి సంబంధించినంత వరకు కేవలం హైకోర్టు, సచివాలయం, ప్రభుత్వ కార్యాలయాలు, కేంద్ర కార్యాలయాలు అవి మటుకు తప్ప, ఇకపోతే ప్రైవేట్ యూనివర్సిటీలు ఒక 4-5 తప్ప, ఇక ఐటీ కంపెనీలకు సంబంధించి అమరావతిలో ఇంకేమి రావా అని అనుమానాలు వ్యక్తం చేసే వాళ్ళు ఉన్నారు. దానికి తగినట్టు ఫేక్ ప్రచారాలు క్రియేట్ చేసే వాళ్ళు కూడా పెద్ద స్థాయిలోనే ఉన్నారు. అమరావతి రాజధానికి సంబంధించినంత వరకు ఇప్పుడుగా ఉన్న పలంగా కార్యాలయాలను పెట్టి ఉద్యోగులను నిర్మించుకునే దానికై ఐటీ కంపెనీలకి సరైన సదుపాయాలు లేదన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రైవేట్ సంస్థలు రావాలంటే మౌలిక సదుపాయాలు ఎక్కువగా ఉండాలి. ఉద్యోగస్తులను నియమించాలంటే స్పేస్ ఉండాలి, వర్క్ స్పేస్ ఉండాలి, బిల్డింగ్లు ఉండాలి, విద్యుత్ సదుపాయాలు ఉండాలి, మెరుగైనటువంటి రోడ్డు ఉండాలి, ఇంటర్నెట్ సదుపాయం ఉండాలి, వేగవంతమైంది కనెక్టివిటీ ఉండాలి రాకపోకలకి. ఇవన్నీ లేకుండా అమరావతిలో పెట్టుబడి పెట్టండి అని చెప్పి అంటే గనక ఇప్పుడు వచ్చే ఐటీ కంపెనీలు పెట్టుబడి అవకాశం లేదు. ఇప్పుడు కార్యాలయాల నిర్మాణం చేపడితే 24 నెలల తర్వాత అంటే 2 సంవత్సరాల తర్వాత నిర్మాణాలు పూర్తయినాక, అలా ఎత్తుకుంటే కొన్ని నిర్మాణాలు 36 నెలలు అంటే 3 సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది. ఎక్కువగా హై రైజ్ భవనాలు నిర్మించాల్సి ఉంటుంది. మినిమం 18 నుంచి 20 అంతస్తుల భవనాలు నిర్మించాల్సి ఉంటుంది. ఇంకా 35-40 అంతస్తులు కూడా అంటా ఉన్నారు. మరి అంతగానే అయితే 4 సంవత్సరాలు కూడా పట్టే అవకాశం ఉంది. అమరావతిలో ఇప్పటికే ఒక 3 యూనివర్సిటీలు అయితే ప్రారంభం జరిగింది. 3 యూనివర్సిటీలు అయితే అక్కడి నుంచి పనిచేస్తా ఉన్నాయి పూర్తి స్థాయిలో. ఆ ప్రదేశంలో దాదాపు 25,000 మంది 30,000 మంది విద్యార్థులు అయితే అక్కడ ఉన్నారు. ప్రారంభమైనటువంటి యూనివర్సిటీల్లో మరియు విస్తరణ కార్యక్రమం కూడా మొదలైంది. ఉన్నది సరిపోక ఇంకా పలు బిల్డింగుల నిర్మాణాలు చేపట్టడం జరుగుతా ఉంది. విట్టి యూనివర్సిటీకి సంబంధించి మరొక 1,200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇండియాలోనే నెంబర్ 1 యూనివర్సిటీగా తీర్చిదిద్దాలనే ప్రయత్నంలో ఉన్నారు. తాజాగా మరో యూనివర్సిటీ అయితే ఇండియాలో ఉన్నటువంటి ప్రతిష్టాత్మక సంస్థ బిట్స్. ఒకప్పుడు బిట్స్ పిలానిగా పిలిచేవాళ్ళు రాజస్థాన్ లో ఉన్నప్పుడు. ఆ తర్వాత అవి 3 బ్రాంచీలుగా రూపాంతరం చెందాయి. గోవాలో, తెలంగాణలో, ఇప్పుడు అమరావతిలో 1000 కోట్ల రూపాయల బడ్జెట్ తో అమరావతిలో ఏఐ తో కూడుకున్నటువంటి సబ్జెక్ట్ తో బిట్స్ పిలాని అమరావతిలో ప్రతిష్టాత్మకంగా నిర్మాణం జరుగుతోంది. కేవలం 2 సంవత్సరాల్లోనే ఈ యొక్క యూనివర్సిటీని నిర్మించబోతా ఉన్నారు. ఐటీ రంగంలో కొత్తగా ఉద్యోగాలు క్రియేటివ్ లేకపోవడం వల్ల ఈ ఏఐ టెక్నాలజీకి సంబంధించి ఎప్పుడైతే ఏఐ టెక్నాలజీ అయితే వచ్చిందో, చాట్ జీపీటీ దీనికంటే ముందే వచ్చింది అనుకోండి, కోడింగ్ చేసే ఉద్యోగాలన్నీ లేచిపోవడం జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. దాదాపు 1 కోటి ఉద్యోగాలు రాబోయే రోజుల్లో ఐటీకి సంబంధించినటువంటి కోడింగ్ కు సంబంధించినటువంటి ఉద్యోగాలు పోతాయి అనేటటువంటి ప్రచారం అయితే మనం వింటా ఉన్నాం. వారు గనక డేటా సైన్స్ లేకో, చాట్ జీపీటీలోకో, ఏఐ టెక్నాలజీలోకో కొత్తలోగా కోర్సులు గాని మారకపోతే గనక ఉద్యోగాల విషయంలో గ్యారంటీ ఉండట్లేదు. ఈ విషయాన్ని నేరుగా మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల గారే వివరంగా చెప్పడం జరిగింది. గూగుల్ సీఈఓ పిచాయ్ కూడా అదే చెప్పారు. ఎవరైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్, ఏఐ, చాట్ జీపీటీకి సంబంధించి వాళ్ళ ఉద్యోగాలే పోతా ఉన్నాయి కోడింగ్ రాసేవాళ్ళే అని చెప్పేసి రకరకాల పత్రికల్లో, వార్తల్లో మనం వింటానే ఉన్నాం. ఇక అమరావతి రాజధానికి సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ సబ్జెక్టు కు సంబంధించినటువంటి అత్యాధునిక కోర్సులు విషయానికి సంబంధించి ఏ దేశంలో యూనివర్సిటీ లేనటువంటి కోర్సులు ఇక్కడ ప్రవేశపెట్టాలని బిట్స్ పిలాని ప్రయత్నం చేస్తా ఉంది. ఆ బ్యాచ్ కి సంబంధించి ఎవరైతే ఏఐ టెక్నాలజీకి సంబంధించి, చాట్ జీపీకి సంబంధించి, డేటా సైన్స్ కి సంబంధించి లేటెస్ట్ కోర్సులు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క రంగాల్లో విద్యను కంప్లీట్ చేసుకుని బయటకు వస్తే ఆ లోపుగా అమరావతి రాజధానిలో మౌలిక సదుపాయాలు పూర్తి స్థాయిలో కల్పించి పెద్ద ఎత్తున ఉద్యోగాలు క్రియేట్ చేసేదానికి మన కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేయబోతా ఉన్నట్లుగా సమాచారం. ఇప్పటికే అమరావతి రాజధానికి సంబంధించి ఏఐ టెక్నాలజీకి సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఒక టవర్ అయితే నిర్మించేందుకు ఐబీఎం, టీసీఎస్, ఎల్ఎన్టీ భారీ ఎత్తున ప్రయత్నాలు అయితే జరుగుతా ఉన్నాయి నిర్మాణం కోసం. వారికి ప్రభుత్వం వారు కూడా 50 ఎకరాలను అప్పచెప్పడం జరిగింది. మనం ఉపమానంగా హైదరాబాద్ లో హైటెక్ సిటీని ఎలాగా ల్యాండ్ మార్క్ గా తీసుకుంటామో అదే విధంగా అమరావతికి సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించి ఒక టవర్ అయితే నిర్మించేందుకు కొన్ని చిత్ర నిర్మాణాలు, డిజైన్స్ పూర్తి చేయడం జరిగింది. కేవలం రాబోయే 2-3 రోజుల్లోనే ఆ డిజైన్లలో ఏదో ఒకటి సెలెక్ట్ చేయడానికి సిఆర్డీఏ వాళ్ళు నిర్మాణం మొదలు పెట్టడానికి అయితే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ లోపల జనవరి నెల లోపల నుంచే, రాబోయే జనవరి నుంచే కార్యకలాపాలు చేయడం కోసం తాత్కాలిక నిర్మాణాలు చేయబోతా ఉన్నారు. రాబోయే కొద్ది రోజుల్లోనే అమరావతి రాజధానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విద్యకు సంబంధించి వాటి కోర్సులకు చదివినటువంటి విద్యార్థులకి కేంద్రంగా మారబోతోంది. ఏ విద్యార్థినైనా తర్వాత నువ్వు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కడ చేసి
చేశావంటే అమరావతిలో చేశానని చెప్పుకోవడానికి వీలుగా తయారు కాబోతా ఉంది. దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఏఐ టెక్నాలజీకి అమరావతి చూపుగా నిలవబోతా ఉంది. ఈలోగా ఆ యూనివర్సిటీలో చదువుకున్నటువంటి విద్యార్థులకి సంబంధించి కనెక్టివిటీ గాని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసే విషయంలో కూటమి ప్రభుత్వం బిజీగా ఉంది. రాబోయే రోజుల్లో అమరావతి ప్రాంతంలో ఒక భారీ సంస్థ పెట్టుబడులు భారీగా పెట్టడానికైతే సిద్ధంగా ఉందని సమాచారం. అది ఇంకా పూర్తి స్థాయిలో అప్డేట్ రాలేదండి. అప్డేట్ రాగానే నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను. ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి.